గాల్లో ఎగురుతూ విమానాలు గుద్దుకోవడం, కూలిపోవడం వంటి ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ విమానం బోల్తా పడడం ఎక్కడైనా చూసారా? అది కూడా రన్వే మీద ల్యాండ్ అవుతూ విమానం బోల్తా కొట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ కెనడాలో అదే జరిగింది. కెనడాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా డెల్టా ఎయిర్లైన్స్ విమానం మంచు నేలపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఆ విమానంలో 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని డెల్టా ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. బలమైన గాలులే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్నారిని టొరంటోలోని ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు తెలిపారు. 2 ప్రయాణికులు తీవ్ర గాయాలతో నగరంలోని ఇతర ఆసుపత్రుల్లో చేరారు. అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు విమానాశ్రయం వర్గాలు ఎక్స్ ద్వారా తెలిపాయి. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. ప్రమాదం నుంచి చాలా మంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.